హలో అండి, వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే చాలా ఈజీగా మైసూర్ పాకును ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి మైసూర్ పాకు ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు ఈ మైసూర్ పాకును ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మైసూర్ పాకు చేసుకోవడం కోసం ముందుగా ఒక బేసన్లోకి జల్లెడ పెట్టుకొని అందులోకి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా జల్లించుకోవాలి. శనగపిండిలో ఉండలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన పాకంలో వేసినప్పుడు ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని పిండిలోకి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో రుద్దుతూ పిండిలోకి ఆయిల్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నెలోకి 1 కప్పు ఆయిల్ 1 కప్పు నెయ్యిని తీసుకోవాలి. లేదా మొత్తం ఆయిల్ కానీ మొత్తం నెయ్యి కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు వేరొక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులోకి 2 కప్పుల చక్కెరను తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 1 కప్పు వాటర్ను తీసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుతూ చక్కెర కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ పైన మనం ఆయిల్ను తీసుకున్నాం కదా, ఆయిల్ను కూడా వేడి చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చక్కెర అంతా కూడా కరిగేలాగా కరిగించుకోవాలి. ఇప్పుడు మైసూర్పాకు పోసుకోవడం కోసం ఏదైనా ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకొని ఆయిల్ అప్లై చేసి తీసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చక్కెర మొత్తం కరిగి నురుగా వస్తున్నప్పుడు ఒకసారి పాకంను చెక్ చేసుకోవాలి. పాకం అనేది మనకు ఇలా తీగ పాకం రావాలి. ఇలా తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా విస్కర్తో కలుపుకోవడం వలన త్వరగా ఉండలు లేకుండా కలుస్తుంది. ఇలా కలుపుకుంటూ పిండి మొత్తం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ వేయడం లేదు. మీరు కావాలంటే పాకంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఇలా శనగపిండి పాకంలోకి బాగా కలిసిపోయిన తర్వాత వేరొక స్టవ్ పై ఉన్న ఆయిల్ని ఒక్కొక్క గరిట వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేడివేడి ఆయిల్ వేయడం వలన ఇలా గుల్లగా అవుతుంది. ఈ ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గరిట ఆయిల్ను వేసుకోవాలి. ఇదంతా కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి, లేదంటే మైసూర్ పాకు అడుగంటుతుంది. ఇలా ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గరిట ఆయిల్ను వేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం అయ్యేంత వరకు కూడా ఆయిల్ వేడవుతూనే ఉండాలి. వేడివేడి ఆయిల్ వేయడం వలన మైసూర్ పాకు గుల్లగా వస్తుంది. ఒకవేళ ఆయిల్ బాగా వేడైపోతే కనుక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి ఉంటుంది కదా, అది మాడ స్మెల్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లో కలుపుకుంటూనే చేసుకోవాలి, లేదంటే మైసూర్ పాకు అడుగంటుతుంది. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ మైసూర్పాకు రెడీ అవ్వడానికి వచ్చేసింది. ఫైనల్గా మిగిలిపోయిన ఆయిల్ మొత్తం కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా గుల్లగా తయారైంది కదా, ఇప్పుడు ఇది వెంటనే మనము ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మైసూర్పాకు గిన్నెలోకి తీసుకున్న తర్వాత కూడా ఇలా ఉడుకుతూనే ఉంటుంది. దీనిని ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా ఉడుకుతూనే ఉంటుంది కాబట్టి అందుకోసమే మనము లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవడం వలన కింద పడిపోకుండా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత దీనిని మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయి గట్టిగా అయిపోయిన తర్వాత కట్ చేసుకోవడం కష్టము. అందుకోసం ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము ఘాట్లను పెట్టుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 3-4 గంటల పాటు అలాగే వదిలేయాలి. ఇది రూమ్ టెంపరేచర్లోనే పూర్తిగా చల్లారాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఇలా గిన్నెను రివర్స్లో పెట్టేసి ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. చూడండి, ఇలా అనగానే పీసెస్ అన్నీ కూడా సపరేట్ అయిపోతున్నాయి. ఇలా ఇంట్లోనే మనము చాలా ఈజీగా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మైసూర్ పాకును చేసుకోవచ్చు. చూసారు కదండి మైసూర్ పాకు ఎంత ఈజీగా చేసేసుకున్నామో. చూడండి మైసూర్ పాకు ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.